మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ ఈ రోజు తీవ్ర అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం పశ్చిమ మధ్య దీనిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతుంది. తీవ్ర అల్పపీడనం రాగల 36 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కోస్తా తీరం వెంబడి 35 నుంచి 45 గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది క్రమేపీ పశ్చిమ వాయు దిశగా వెళ్తూ ఈరోజు అది మన తీరానికి దగ్గరలో ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఒరిస్సా తీరానికి దగ్గరలో ఉన్నటువంటి వాయు బంగాళాఖాతం ఈ ఈ ప్రాంతంలో అది తీవ్ర అల్పపీడనంగా బలపడి ప్రస్తుతం అది ఇదే దిశలో పశ్చిమ వాయు దిశగా పయనిస్తూ ఇటు ఉత్తరాంధ్ర అండ్ దక్షిణ ఒరిస్సా తీరం చేరే సమయంలో నెక్స్ట్ 36 అవర్స్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానికి దగ్గరలో ఉన్నటువంటి వాయు బంగాళాఖాతంలో అది వాయుగుండంగా మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ అల్పపీడనం దృష్ట్యా మనకి గడిచినటువంటి 24 గంటల్లో కూడా వైడ్ స్ప్రెడ్ రైన్స్ మన రాష్ట్రంలో నమోదవడం జరిగింది. అత్యధికంగా అయితే మనకి కలిగిపట్నం అయితే 8 సెంటీమీటర్లు, అలాగే కొన్ని చోట్ల చాలా చోట్ల అయితే 4 సెంటీమీటర్స్ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ కండిషన్స్ దృష్ట్యా కూడా నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్ వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే మోస వర్షాలు విస్తారంగా కూడా కోస్తా జిల్లాల్లో వచ్చేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు కూడా చాలా జిల్లాల్లో ఉత్తరాంధ్రలో ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. నెక్స్ట్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి మరికొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతాయి. అవి పలనాడు, గుంటూరు, ఎన్టీఆర్ అండ్ ప్రకాశం ఈ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో ఇటు దక్షిణ కోస్తా అండ్ ఉత్తర ఆంధ్ర కోస్తాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లోనూ కూడా నమోదయ్యే ఛాన్సెస్ అయితే మనకి ప్రస్తుతం కనిపిస్తున్నాయి. అలాగే మోస్తరు వర్షాలు కూడా విస్తారంగా కూడా మనకు కనిపిస్తాయి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ అల్పపీడనం దృష్ట్యా కూడా మన కోస్తా తీరం వెంబడి కూడా బలమైన ఎదురుగాలులు గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో, అలాగే కొన్ని సందర్భాల్లో అవి 55 కిలోమీటర్లు కూడా వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉండటం చేత, అలాగే ఇవి సీ కండిషన్ కూడా మోడరేట్ స్థాయి నుంచి రఫ్నెస్ వరకు కూడా ఉండటం వల్ల మన ఎంటైర్ కోస్ట్ అంతా ఇటు దక్షిణ కోస్తా అండ్ ఉత్తర కోస్తా మొత్తం అంతా కూడా మత్స్యకారులు అందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని అయితే మనం చెప్తున్నాం.